హైదరాబాద్ నగర బొడ్డున కాంగ్రెస్ గుండాల అరాచకం. నిన్న ఓ మాజీ మంత్రి అనుచరుడు వీరంగం సృష్టించిండు. ఆ మాజీ మంత్రి అంటే ఏ పార్టీకి చెందినవాడు? మరి కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు. ఆ మాజీ మంత్రి మంచోడా అంటే మాజీ మంత్రి మంచోడే. మరి అనుచరుడు ఎట్లాంటి వాడు, ఎందుకు చేసిండు అనేటువంటి ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ప్రధాన అనుచరుడు కొప్పుల వేనారెడ్డి గుండాయిజం. ఆయన మంచోడే కావచ్చు, ఈయన కొప్పుల వేనారెడ్డి గుండాయిజం చేసిండట. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సామాన్యులకు న్యాయం జరుగుతుంది అనుకుంటే సొంత భూముల మీదకు వస్తారా అంటూ వాపోతున్న బాధితులు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చింతలకుంటలోని ఓ స్థలం వివాదంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కిరాయి గుండాల హల్చల్. 1669 గజాల స్థలం చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చేసి అడ్డు వచ్చిన వారిపై దాడికి దిగిరట. బాధితులు 100కు ఫోన్ చేయడంతో అక్కడి నుండి పారిపోయారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు. సాహెబ్ నగర్ రెవెన్యూ పరిధిలోని చింతకుంట ఆగమయ్య నగర్ కాలనీలో సర్వే నెంబర్ 1P 2P 3Pలో 1669 గజాల స్థలం విషయంలో కబ్జాకు యత్నిస్తున్న అనుచరుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి అనుచరుడు కొప్పుల వేనారెడ్డి. మొత్తం మీద అధికార పార్టీ అని చెప్పేసి ఆయన చేస్తున్నాడు. ఒకసారి చూద్దాం. పెద్ద మనిషినే. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే దిస్ ఇస్ వాట్ ద గవర్నమెంట్ డస్ టు us. కామన్ మ్యాన్ బతుకోద్దా సార్ ఇది ఈడ? అంటే వీళ్ళు బాగుపడతామని అంటే మేము ఎక్కడికి వెళ్ళొద్దా సార్? మేము ఎక్కడికి వెళ్ళొద్దా? హలో నమస్తే పంచాయత్ మళ్ళీ కాల్ చేస్తావు. వీళ్ళంతా బాధితులు. 1669 ఏదైతే ఉందో దాని బాధితులు. ఇగో సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి ఫుటేజ్ ఇగో. దాడి ఇంటి మీదకి వచ్చే దాడి చేస్తున్నారు, కొడుతున్నారు. ఇంకొక వీడియో చూడొచ్చుగా. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రహరీ గోడ అంతా కూలగొడుతున్నారు. ఇదంతా అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు గుండాయిజం ఇదంతా. గేట్ ఇక్కడ ఉడవీకే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన కొప్పుల వేమారెడ్డి. ఇగో ఇది ప్రహరీ కూడా కూలగొట్టలేదు. ఇగో అంత గుండాలను వేసుకొచ్చి ఇగో కూలగొడుతున్నారు చూడండి. వీళ్ళందరినీ జైల్లో వేయాలి. ఇగో ఈయన కొప్పుల వేమారెడ్డి, ఈయన రామరెడ్డి దామోదర్ రెడ్డి ఆయన అనుచరుడు కొప్పుల వేమారెడ్డి. నిన్న ఈ గుండాలందరినీ వేసుకుపోయి ఆ ప్రహరీ గోడను గులగొడుతుంది ఈ పెద్ద మనిషి. ఈయన కోమరెడ్డి వెంకరెడ్డి తోటి ఉన్నాడు. ఈయన ఇగో తుమ్మల నాగేశ్వరరావు తోటి, ఈయన కొప్పుల వేమారెడ్డి, ఈయన వేముల వీరేశన్ తోటి. అంటే ఈయనే రౌడీజము హైదరాబాద్ పోయి రౌడీజం చేస్తున్నాడు. ఇంతమంది అండ ఉందా మరి వాళ్ళు చేపిస్తున్నారు అనేటువంటిది చూడాలి. ఇట్లాంటి ఆయన మీద సపోర్ట్ చేయడం వల్ల అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొప్పుల వేమారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మీద పూర్తిగా చర్యలు తీసుకోవాలి. ఆ ఘటనలో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా జైలుకు పంపించాలి. ఇట్లా దాడులు దౌర్జన్యాలకు కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించాల్సిన అవసరం లేదు, చెడు పేరు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు.